కర్నూలు బస్ ప్రమాదంలో తెలంగాణకు చెందిన 6 చనిపోయినట్లు గుర్తించారు అధికారులు. మరో 7 గాయపడినట్లు తెలిపారు. బస్సులో మొత్తం 13 మంది తెలంగాణ ప్రాంతవాసులు ఉన్నట్లు వివరించారు. ప్రమాదంలో మొత్తం 19 మంది చనిపోయారు. 24 మంది సేఫ్గా బయటపడ్డారు. కర్నూలు బస్ ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన రామ్రెడ్డి గాయపడ్డారు. బస్సులో చివరి సీటు తనదేనన్నారు. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో కొందరు ప్రయాణికులు బస్సును బలంగా కొట్టారని చెప్పారు. పొగతో బస్సులో ఏమీ కనిపించలేదని చెప్పారు. బస్సు అద్దాలు పగలగొట్టి తనతో పాటు మరో 2 కిందకు దూకామన్నారు. ప్రమాదంతో అటుగా వెళ్తున్న వారు ఆగారన్నారు రామ్రెడ్డి. ఓ వ్యక్తి 3 కారులో హాస్పిటల్లో చేర్పించాడని చెప్పారు. భారత్ పెట్రోల్ బంక్ దగ్గర బస్సు ఎక్కాను. మెయిన్ మాకు ఇచ్చిన బస్సు రాలేదు, ఇంకొక బస్సు ఎక్కించి తీసుకెళ్లారు. మళ్ళీ వైజంక్షన్ వచ్చాక మాకు ఏ నెంబర్ బస్సు ఇచ్చారో ఆ బస్సులోకి మార్చారు. ఆ తర్వాత మామూలుగా బస్సు కంటిన్యూ వెళ్ళింది. 1:30 మధ్యలో నేను లాస్ట్ సీట్ నాది, బ్యాక్ ఎండింగ్ సీట్ నాదే. 2:20 ఆ మధ్య టైంలో అలాగా లోపల తలుపులు దబదబా గుద్దుతున్నారండి. నా బ్యాక్ డోర్ అద్దాలను గుద్దుతున్నారు. మెలుకొచ్చి చూసేటప్పటికి అంత పొగ, లోపల ఏమి ఎవరు కనబడతలేదు. ఎంత గుర్తుతున్నారు ఎవరు అనేటప్పటికి ఓ కేకలు అరుపులు లోపల. ఎవరు ఇంకా ఆడోళ్ళు మగవాళ్ళు అందరూ లోపలంతా వాకింగ్ చేసి ప్లేస్ ఉంటుంది కదా, వాక్ చేసుకుంటూ లోపల వాక్ చేసే ప్లేస్లో అందరూ ఉన్నారు. ఏ డోర్లు ఓపెన్ అవుతలేదు. ఈలోగా మళ్ళీ రెండోసారి కిందకి దిగుదాం అనేటప్పటికి, నాది అప్పర్ కింద దిగుదాం అనేటప్పటికి అద్దం బదలు కొట్టేశారు. వాళ్ళిద్దరూ దూకుతో పాటు నన్ను కూడా చెయ్యట్టుకుని కిందకి లాగేశారు. నా వెనకాల కూడా ఇంకొక ఆయన కూడా నా మీద పడిపోయారు. కింద పడిపోయాక ఒక 2-3 నిమిషాలు ఏం మాకేం తెలియదు. అప్పుడు బస్సు పక్క ఆపి ఉందండి. లేచి చూసేటప్పటికి ఆల్రెడీ ఫ్రంట్ అంతా కాలిపోయి ఫైర్ అయిపోయి పేలిపోతుందండి. టప్ 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 సౌండ్తో పేలిపోతుంది. ఇంకా మాకు ఇదంతా బ్లడ్, మొత్తం ఈ షర్ట్లో ఎన్ని బ్లడ్ తోటి మేము అలా 2 నిమిషాలు పక్క కూర్చోబెట్టి, వాళ్ళు ఎవరో మొత్తం వెహికల్స్ కూడా ఎక్కడెక్కడ స్టాప్ అయిపోయినాయి మాట. వాళ్ళు ఎవరో కారులో ఇన్నోవాళ్ళు ఎవరో వచ్చారు. ఆ కారులో నన్ను ఇంకో 2 ఉన్నారు. 3 కారులో వర్షం పడుతుంది. 3 కూడా మా 3 కూడా వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు సార్. హాస్పిటల్లో జాయిన్ చేశారు సార్. ఏ డోర్లు ఏ అద్దాలు ఓపెన్ అవ్వలేదు సార్. వెనకాల వాళ్ళ బద్దలో కొడితే దెబ్బ కొడుతుంటే ఈ అద్దం పగిలింది. అందులోంచి మేము బయటకు వచ్చాం సార్. పెద్ద అద్దం కాదు సార్, ఓన్లీ డోర్ కొన్న అద్దం అందులో ఉంచండి. అందరూ చాలా ట్రై చేసి అప్పర్ 19 అండి, June 19 లాస్ట్ మెలకు వచ్చేటప్పటికే డోర్ బద్దలు కొడుతున్నారు. ఆ మొత్తం అంతా కూడా పొగతో మసక. కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో సహాయక చర్యలు ముమ్మరం చేసింది తెలంగాణ సర్కార్. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. గాయపడిన వాళ్లకు 2 లక్షల నష్టపరిహారం ఇవ్వనుంది. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇప్పటికే బాధితుల కోసం హెల్ప్ లైన్ సెంటర్లను ఏర్పాటు చేసింది సర్కార్.